మెడికల్ విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. ఇది జగన్ ప్రభుత్వంలో అయ్యి ఉంటే ఫ్రంట్ పేజీ బ్యానర్ అయ్యి జగన్ ప్రభుత్వ అసమర్థత, విడుదల రజని దుర్మార్గము, లేకపోతే మరో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చేతకాంతనం ఇట్లాంటివన్నీ రాసేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం మనకిష్టమైనది కాబట్టి విద్యార్థులకి అన్యాయం జరుగుతున్న చిన్న వార్తగా అర్థం కాని హెడ్డింగ్తో డోలాయమానంలో పీజీ మెడికల్ విద్యార్థులు ఎవరి వల్ల అన్నటువంటిది మాత్రం లోపల వార్తలో చిన్న మొక్కగా రాసుకొచ్చారు. రాష్ట్రంలో పీజీ మెడికల్ ప్రవేశాలు పొందిన నాన్ సర్వీస్ కేటగిరీ అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ప్రతిభ ఆధారంగా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో సీటు సాధించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ పీజీ మెడికల్ మొదటి విడత కౌన్సిలింగ్లో కూడా సీటు పొందిన వాళ్ళు 123 మంది ఉన్నారు. అంటే 2 చోట్ల సీట్లు వచ్చినాయి వీళ్ళకి. ఇక్కడ పీజీ మెడికల్ కౌన్సిలింగ్లో సీటు సాధించిన వాళ్ళు ఈ నెల 9లోగా చేరాలని విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చెప్తోంది, నోటిఫికేషన్ ఇచ్చింది. మరోవైపు ఆల్ ఇండియా కోటాలో సీటు సాధించి ఫ్రీ ఎగ్జిట్ ఇవ్వని కారణంగా అక్కడ ఇక్కడ సీట్లు పొంది కూడా వీళ్ళు గాల్లో ఉన్నారు. తమ పిల్లల్ని ఎక్కడ చదివించాలో తల్లిదండ్రులకు అంతుపట్టడం లేదు. ఆంధ్రలో కౌన్సిలింగ్ ప్రక్రియను ఆలస్యంగా చేపట్టడం వలన ఈ సమస్య తలెత్తింది. అది అసలు విషయాన్ని లోపల ఒక చిన్న ముక్కగా రాశారనమాట. ఆల్ ఇండియా కోటాతో సమాంతరంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తే అన్యాయం జరగదని చెప్తున్నారు. అంటే అది ఎవరు చేయలేదు? ఈ ప్రభుత్వం చేయలేదు, ఇప్పుడు ఉన్నటువంటి హెల్త్ యూనివర్సిటీ చేయలేదు, హెల్త్ మినిస్టర్ చేయలేదు. దీని మీద విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డిని వివరణ కోరితే ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ 2వ విడత కౌన్సిలింగ్ తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ చేరికలకు గడువును పెంచవచ్చు. 2 చోట్ల సీట్లు సాధించిన అభ్యర్థులు ఎక్కడ చేరతారని నిర్ణయం తీసుకున్నాకే యూనివర్సిటీ గడువును పొడిగిస్తుంది అని చెప్పారట. విద్యార్థులకు నష్టం కలగకుండా చూస్తామని చెప్పారట. రాష్ట్ర ప్రభుత్వం ఇన్ సర్వీస్ ఫీజుల జీవోలు ఆలస్యం చేయడంతో కౌన్సిలింగ్ ప్రక్రియ ఆపాల్సి వచ్చింది. ఆల్ ఇండియా కోటాలో సీటు పొందిన వాళ్ళకి అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పారంట. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ సర్వీస్ ఫీజుల జీవోలు ఆలస్యం చేయడం, దానికి యూనివర్సిటీకి ఏం సంబంధం? ఫీజుల్లో ఉన్న ఫీజులే నీదో నువ్వే కదా, ఆ తర్వాత పెంచడం అనేటటువంటిది తగ్గించుకోవడం అనేది ప్రభుత్వం చూస్తుంది కదా. అంటే ఇక్కడే హై డ్రామా వైఫల్యాలని సక్సెస్ఫుల్గా కవర్ చేయడం అనమాట.